హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనకు తెలంగాణలో పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో కానీ పాలకూర పప్పు ఒకటి చేస్తారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సేమ్ అదే పాలకూర పప్పుని సేమ్ టేస్ట్తోని ఇంట్లోనే సింపుల్గా ఎట్లా చేయాలనో ఈ వీడియోలో చూపిస్తా. ఈ పప్పు కోసం మనకు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 పప్పులు కావాలి. 1 కప్పు కందిపప్పు తీసుకుంటే పావు కప్పు శనగపప్పు, అట్లనే పావు కప్పు పెసరపప్పు తీసుకొని అవన్నీ కుక్కర్లో పోసుకొని నీళ్ళు పోసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. ఏమన్నా దుమ్ము ఇట్లా ఏమైనా ఉన్నా కూడా వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఒకసారి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, అట్లనే 1 అర టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి ఒక 3 కప్పులని నీళ్లు పోసుకొని కుక్కర్ని మూతతో క్లోజ్ చేసి ఒక 3 విజిల్ ఉడికేయాలి. 3 విజిల్ ఉడికించిన తర్వాత మనం పప్పుని ఒకసారి రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ 3 రకాల పప్పులు వేస్తున్నాం కాబట్టి అన్ని పప్పులు మనకు 3 విజిల్లు పెడితే ఒకే రకంగా ఉడకవు. మనకు పప్పు అనేది ఈ పాలకూర పప్పుకి కొంచెం మెత్తగా ఉండాలి. అందుకని చెప్పేసి ఒక 3 విజిల్ ఉడికించుకొని ఇట్లా పప్పు దువ్వతో రుబ్బుకుంటే పప్పు అనేది మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి. అట్లనే కొంచెం కరివేపాకు, ఒక 3-4 పొట్టు తీసిన ఎల్లిపాయలు, ఒక అర కప్పు చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని ఉల్లిపాయలు అనేది మనకు కొంచెం ఎర్రగా గోలనీయాలి. ఇప్పుడు ఇలా ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ అంత కారం వేసుకొని ఉల్లిపాయలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. అట్లనే ఈ పాలకూర పప్పుకి పచ్చి ధనియాల పొడి వేస్తే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ఒక అర టేబుల్ స్పూన్ అంత పచ్చి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనీయాలి. ఇప్పుడు ఇలా ఒక 200 గ్రాముల పాలకూర ఇట్లా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూర కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే పాలకూర అనేది ఇట్లా మంచి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా, అది పోసుకోవాలి. అట్లనే కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. నీళ్లు కూడా మీకు ఎంత కన్సిస్టెన్సీ అయితే మీకు నచ్చుతుందో అంతే పోసుకోండి. ఈ పప్పు అనేది ఎక్కువ పలుచగా కానీ చిక్కగా కానీ ఉంటే మనకు అంత టేస్ట్ అనేది రాదు. అందుకే ఇట్లా వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీలో నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పును ఉడకనియాలి. 10 నిమిషాల్లో పాలకూర పప్పు రెండు కలిసి మంచి ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫంక్షన్ స్టైల్లో కిరాక్ టేస్ట్ ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలో కొంచెం నెయ్యి కానీ అప్పడం కానీ వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే ఆ రోజుకి మాత్రం స్వర్గంగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.